ద్వితీయోపదేశకాండం 8:18 అంటాడు కదా, మీరు భాగ్యం సంపాదించుకుంటకే మీకు సామర్థ్యం కలగజేవాడు ఆయనే. ఈరోజు నాకు ఏ టాలెంట్ లేదు, నాకు లక్ లేదు, నా వల్ల కావడం లేదు అని నిరాశతో ఈ జీవితాన్ని ముగించాలనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మనకి సామర్థ్యం కలగజేసి, అనగా నీకు టాలెంట్ ఇచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుని నేను ప్రకటిస్తున్నాను. నా దేవుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, మనకి సామర్థ్యం కలగజేసేది ఆయనే. ఒనేసిమస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు ఎందుకు పనికిరానటువంటి వాడు. పౌలు రాస్తూ తన ఉత్తరంలో అంటాడు కదా, ఈ ఒనేసిమస్ అనే అతను మునుపు నీకును నాకును నిష్ప్రయోజకునిగా ఉన్నాడు, ఫిలేమోన్. అయితే ఇప్పుడు నీకు నాకును ఉపయోగకరంగా దేవుని రాజ్యానికి పనికొచ్చేవాడుగా, ఎదిగో తను అనేకునికి పనికి వచ్చేవాడుగా ప్రభువు మార్చేశాడు. నువ్వు నిరుపయోగంగా ఉన్నావా? నీకు జ్ఞానం లేదా? నాకు ఏ టాలెంట్ లేదండి, నాకు తెలివి లేదు, చదువు లేదు అని చెప్పి కొంతమంది యవనస్తులు నిరాశకి గురైపోతూ ఉంటారు. నేను వేస్ట్, నాకంటే నా ఫ్రెండ్ అన్నిటిలో ముందున్నాడు, ఇదిగో నాకంటే నా అన్న బాగున్నాడు, నాకంటే నా యొక్క పలానా వాళ్ళు బాగున్నారు. మీరు మీకు విషయం చెప్పమంటారా? ఇదిగో మోషే నత్తివాడే. అహరోను చక్కగా మాట్లాడతాడు. అయితే మోషే కొరకు దేవుడు అహరోను నియమించాడు. ఎదుగో మోషేని ఫరోకి దేవునిగా నిలబెట్టాడు. నా దగ్గర సామర్థ్యం లేదు అయ్యా, నన్ను విడిచిపెట్టే అన్నాడు. కానీ మరి ఇశ్రాయేలు ప్రజలకి విమోచన తీసుకొచ్చే వ్యక్తిగా, ఇశ్రాయేలు ప్రజలకి ముందుండి ఐగుప్తు నుంచి కనానుకు నడిపించే సాధనంగా దేవుడు మోషేని వాడాడు. ఈరోజు నీకేం టాలెంట్ లేదని నిరుత్సాహం ఉన్నావా? మోషేకి సామర్థ్యం ఇచ్చిన నా దేవుడు, ఒనేసిమస్కి సామర్థ్యం ఇచ్చినటువంటి నా దేవుడు, ఎదుగో నా దేవుడు నీకు కూడా సామర్థ్యం ఇస్తాడు. మార్క్ ఎందుకు పనికిరాడని చెప్పి పౌలు గారు అన్నారు. కానీ బర్నబాస్ అతన్ని మళ్ళా పనికొచ్చేవాడిగా మార్చాడు. ఇప్పుడు మనకి పనికొస్తాడని చెప్పి పౌలు గారే చెప్పాడు. పనికి రాడని చెప్పిన నోరుతోనే పనికొచ్చేవాడిగా మరి సిద్ధపరిచేట్టుగా ఎదుగు నా దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. ఈరోజు సామర్థ్యం లేదని బాధపడుతూ జీవితాన్ని ముగించాలి, ఏం పని చేయాలనుకుంటున్నావా? వద్దనుకుంటున్నావా? గమనించు, సామర్థ్యం నీకు కలగజేస్తాడు. మోషేకి సామర్థ్యం ఇచ్చిన దేవుడు, ఒనేసిమకి సామర్థ్యం ఇచ్చిన దేవుడు, మార్కుకి సామర్థ్యం ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. ప్రభువు మీద ఆధారపడు.